హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే 'తండేల్' మూవీ నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ నాకైతే కాఫీ టీస్ వల్ల దీని ఫుల్ మ్యూజిక్ అది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఇక్కడ కామెంట్ అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వీడియోలోని ప్రీసెట్ లింక్ ఇవ్వమనేసి నాకైతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో నేను ఒక కామెంట్ మాత్రమే డిస్‌ప్లే చేశాను. బట్ ఫ్రెండ్స్ నేను ఇక నుంచి ప్రతి ఒక్క వీడియోలోను మీకు ప్రీసెట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రీసెట్ లింక్ అనేది మీకు వర్క్ అవుతుందో లేదని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లయితే నాకు తెలుస్తుంది కదా వర్క్ అవుతుందో లేదనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రీసెట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీకు ఇంపోర్ట్ అనేది అవుతుంది. రైట్‌కి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. లేదంటే అవనట్టనమాట. సో దానికోసం మీకైతే కామెంట్ చేయమనేసి నేనైతే చెప్పాను. సో కామెంట్ చేయండి. అట్లా అయితే మీకు వర్క్ అవుతుందా లేదనేది నాకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో ఇక్కడ ఓన్లీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం. ఆ టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! దానిపై డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరు ఇంగ్లీష్‌లోనైనా, తెలుగులోనైనా ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటే అనమాట. బట్ 2 ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఎగ్జాంపుల్‌గా ఒక నేమ్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. సో, నవీన్ అని ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! నేమ్ అనేది ఇట్లా ఉంటుందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏబీ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్‌లోకెళ్ళేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుని ఆ యాడ్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఫాంట్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. చూస్తుండ్రు కదా! సో, అది ఇంకో ఫాంట్. సో, ఇప్పుడు ఓకే. ఈ ఫాంట్ అనమాట. చూసారు కదా! ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా ఇట్లా ఫాంట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లర్‌ని ఒక 6 లేదా 5% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆఫ్‌సెట్ ఎక్స్ అనేది దీన్ని కనిపిస్తుంది కదా! దాన్ని ఒక 6% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి వైని కూడా 6% ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా మన నేమ్ ఆర్ట్ అనేది రెడీ అయిపోతుంది. సారీ మన టైటిల్ అనేది రెడీ అవుతుందనమాట. ఒక 8% ఇట్లా పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అనమాట. చాలా మంచి లుక్ అనేది వస్తుంది. ఇంకా ఎక్కువ పెంచుకుంటే 10 వరకు ఇట్లా పెంచుకుందాం. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అప్పుడు ఓకే. ఇప్పుడు సెట్ అయింది. రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అని డౌన్లోడ్ చేసుకొని టెక్స్చర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. బట్ పర్ఫెక్ట్‌గా అయితే యాడ్ అవ్వలేదు. మళ్ళీ టెక్స్చర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుంది. ఇంకా అదేమైనా ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్నే ఇట్లా డిసేబుల్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ గ్యాలరీలోకెళ్ళేసి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. నేను ఇట్లా చేసుకుంటున్నా చూస్తున్నారు కదా! సో, ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. రెడ్ టిక్‌పై క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! మన నేమ్‌కి పర్ఫెక్ట్‌గా యాడ్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. ఇట్లా. నేనైతే డౌన్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా చిన్నగా ఇట్లా డౌన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇంపోజ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత టైటిల్ అనేది ఇట్లా రెడీ అవుతుందనమాట. ఇట్లా రెడీ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా! ఇంటెన్సిటీ అనేది 60 ఉంది. ఇందులో మీకు నచ్చిన విధంగా ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. పర్ఫెక్ట్‌గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా బేవెల్ అనేది ఇట్లా తగ్గించుకున్నా, పెంచుకున్నా అది మీ చాయిస్. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
రెడ్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది మీకు సేవ్ చేసుకుంటే ఇట్లా కట్ అవుతుందనమాట. ఒకసారి చూపిస్తాను. ఇట్లా కట్ అవుతుంది. సో, ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దీన్నేం చేస్తారంటే కిందకి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఎడిట్‌పై క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత డాట్‌పై ఇట్లా క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని పొజిషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి పైకన్నట్లు ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. నేను పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా పెట్టుకున్నాం కదా! ఓకే. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. రైట్ టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్‌పై క్లిక్ చేసి ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి రెండిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని మిడిల్‌పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఇప్పుడు జూమ్ అనేది చేసుకొని మిడిల్‌లో సెట్ చేసుకొని పెట్టుకొని నాలుగో ఆప్షన్‌పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి 3 డాట్‌పై ఇట్లా క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర ఇట్లా క్లిక్ చేసి వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ కైన్‌మాస్టర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక నుంచి మన ఎడిటింగ్ ప్రాసెస్ అని ఉంటుందన్నమాట. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ 5.500 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి కొంచెం ఇట్లా జూమ్ అనేది ఎక్కడైతే డౌన్ ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా ఓకే. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ టెక్స్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్‌పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకొని పర్ఫెక్ట్‌గా ఇట్లా యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కీ ఫ్రేమ్ అనేది తర్వాత చెప్తాను. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో, అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసి కత్తెర సింబల్‌పై క్లిక్ చేసి ట్రిమ్ రైట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మీరేం చేస్తారంటే సెకండ్ బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచండి. అంటే 9 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంగ్లీష్‌లో కూడా టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకొని ఉంటారు కదా! ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి మళ్ళీ టెక్స్ట్‌పై క్లిక్ చేసి పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకుంటున్నా ఇట్లా. చూడండి. ఓకే. ఇట్లా పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జీ 0.3% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ టెక్స్ట్‌పై ఇట్లా క్లిక్ చేయండి. దీనికి కీ యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా! సో, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్‌లోకి వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్కేల్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకోండి. మీ టైటిల్ అనేది ఇట్లా ఫుల్‌గా చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ 0.5% పర్ఫెక్ట్‌గా యాడ్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట. టెక్స్ట్ అనేది చూస్తున్నారు కదా! మన నేమ్ అనేది ఇట్లా రివీల్ అవుతుంది. బట్ ఇక్కడ కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూస్తున్నారు కదా! మన నేమ్ రివీల్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం కిందకనేది పోతుందన్నమాట. సో, ఎక్కడి వరకు పోతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి జూమ్ అనేది చిన్నగా డౌన్ చేసుకోండి. ఇట్లా ఎక్కువ అవసరం లేదు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా కిందకి పోతుంది. మళ్ళీ ఇప్పుడు అదే పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక డస్ట్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో అనేది 0.1 సెకండ్స్ ఉంటుంది. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఆ వీడియో ఇట్లా ఉంటుంది కదా! ఆ వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ప్లే చేశాను చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 9 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఇమేజ్ అనేది మీకు ఇచ్చాను. సో, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. అది ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. అక్కడ వరకు ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్నారు కదా! ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వరకు స్క్రోల్ చేసిన తర్వాత ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్‌ని మీ నేమ్‌కి కవర్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఎక్కడ వరకు రివీల్ అవుతుందో చూడండి. ఓకే. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి దీన్ని ఇప్పుడు కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. ఇటువైపు వచ్చేటట్టు ఇట్లా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్‌లోకి వచ్చేసరికి ఫుల్‌గా ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే. ప్లే చేసాను. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది ఫ్రెండ్స్. సో, ఇట్లా ఉంటుందన్నమాట. నేమ్ ఆర్ట్ వీడియో అనేది ఆల్మోస్ట్ నేమ్ ఆర్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కావాల్సిన ఆడియో అనేది బ్యాక్‌గ్రౌండ్ వీడియోలోనే ఉంటుంది. మీరు
ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏ ఆడియో కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నది. సో వీడియో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సింపుల్‌గా వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.